రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు విధిలేని పరిస్థితుల్లో సమ్మెలోకి ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి పోవడం జరిగింది. గత 10 నెలల నుంచి కూడా మున్సిపల్ అధికారుల చుట్టూ మంత్రి నారాయణ గారి చుట్టూ అది పదే మేము కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయ్యా, ఇంజనీరింగ్ కార్మికులకు కేవలం 15,000 రూపాయలు ఇస్తున్నారు, వాళ్ళ కుటుంబాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గతంలో 17 రోజులు సమ్మె జరిగినప్పుడు ఇంజనీరింగ్ కార్మికులకు కేటగిరీ వైజు వాళ్ళకి వేతనాలు పెంచుతామని చెప్పేసి మినిట్స్ కూడా రాసుకున్నారు. ప్రభుత్వంతో చర్చలు జరిగాయి, దాన్ని అమలు జరపమని చెప్పి మేము అడిగాం. అయ్యా, మేము సమ్మె విరమించుకునేదానికి సిద్ధంగా ఉన్నాము, ప్రజలను ఇబ్బంది పెట్టేదానికి మాకేం సంతోషం కాదు, ప్రజల ప్రాణాలు కాపాడే దాంట్లో మా ప్రాణాలు సైతం మేము పణంగా పెట్టి మేము అనేక సందర్భాల్లో మేము పనిచేస్తున్నాము. మీరు నిజంగా కానీ ఈ సమస్యను పరిష్కారం చేయాలంటే మీరు మాతో చర్చలు జరపండి, మీరు మినిట్స్ రూపంలో రాయండి అంటే మాత్రం దానికి సిద్ధపడటం లేదు. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు సమస్యని వెంటనే పరిష్కరించాలి. మంత్రి నారాయణ గారు కూడా మన సొంత జిల్లా నెల్లూరు జిల్లా, ఇక్కడ వీళ్ళు కానీ సమస్యను కానీ పరిష్కరించకపోతే రేపు బుధవారం నుంచి పారిశుద్ధ్య కార్మికులు కూడా ఈ సమ్మెలోకి కీలక మద్దతుగా దింపబోతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే అంత దూరం తెచ్చుకోకుండా చర్చలు జరిపి ఈ సమ్మెను విరమించేదానికి ప్రయత్నం చేయాలా, ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి రాష్ట్ర వ్యాప్తంగా పోవడం జరిగింది. గత 5-6 నెలల నుంచి అదేవిధంగా డిఎంఏకి కానీ వాళ్ళ ఆఫీసర్లకు కానీ మన మంత్రి గారు పురపాలక శాఖ మంత్రి నారాయణ గారికి కూడా అయ్యా మా జీతాలు పెంచండి, మేము 15,000 మాత్రమే తీసుకుంటున్నాం, అందుకని మాకు జీతాలు పెంచండి అని చెప్పేసి అనేక విడతలుగా వేడుకోవడం జరిగింది. కానీ జీతాలు పెంచలేదు. గత సమ్మె 14 రోజులు సమ్మె చేసినప్పుడు మినిట్స్ కాపీ ఇచ్చారు. ఆ మినిట్స్ కాపీలో ఉండేటటువంటి హామీలను ఇంతవరకు అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. అందుకని విధిలేని పరిస్థితుల్లో ఈరోజు అర్ధరాత్రి నుంచి ఇంజనీరింగ్ కార్మికులందరూ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అదే వాటర్ సెక్షన్, లైటింగ్ అన్ని అందరు కార్మికులు కూడా సమ్మెలేకపోవడం జరిగింది. లేని పక్షంలో రేపు 13, 14 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు వేలాది మంది వాళ్ళు కూడా సమ్మెలేకి వాళ్ళ సమస్యల మీద సమ్మెలేకపోయేటటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకు మద్దతుగా యావత్ సిఐటి మొత్తం కూడా వాళ్ళ మద్దతుగా నిలుస్తుంది. అంత దూరం తెచ్చుకోకుండా ఇంజనీరింగ్ కార్మికులు ఏదైతే సమస్యల మీద సమ్మెలేకపోతున్నారో సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మున్సిపల్ కార్మికుల్లోని ప్రధాన బాధ్యత అయిన ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి సమ్మెలోకి దిగారు. అనేక సార్లు కార్పొరేషన్లో మంత్రి కాడి నుంచి అలాగే కార్పొరేషన్లోని అధికారులకు అందరూ కూడా ఈ నాయకత్వం తెలియజేయటం కూడా జరిగింది. మొత్తం రాష్ట్రానికే మున్సిపల్ మంత్రివర్యులుగా ఉన్న ఆయన నారాయణ సార్ గారికి మాత్రం ఏవేవో విషయాలు మాట్లాడుతున్నారు, కానీ ఈ కార్పొరేషన్కి సంబంధించిన సిబ్బంది గురించి కానీ వీటి గురించి మాట్లాడే తీరికీనికి లేకుండా పోతుంది నారాయణ సార్ గారికి. అందుకని ముఖ్యంగా మేము తెలియజేస్తున్నాం, వెంటనే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ మున్సిపల్ కార్మికుల్లో ఉన్న పర్మనెంట్ కాకుండా ఉన్న ప్రతి ఒక్కరికి వర్తింపజేయాలని, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేము ముఖ్యంగా సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో గతంలో అనేక అనుభవాలు కూడా ఈ మున్సిపల్ మంత్రి గారు వీళ్ళందరూ కూడా చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం కూడా ముందుగా ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పని సిఐటి జిల్లా కమిటీ నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.